ఏపీ సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కీలకమైన వెలిగుంట ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా పెద్దడోర్నాల మండలం గంటవానిపల్లె గ్రామానికి చేరుకుంటారు. అక్కడ అధికారులు ప్రజా ప్రతినిధులతో కొద్దిసేపు సమావేశమైన అనంతరం వెలిగుంట ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పనుల పురోగతి నాణ్యతపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు సీఎం. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాసితులకు ఆయన పరిహారం చెక్కులను పంపిణీ చేయబోతున్నారు. మధ్యాహ్నం నిర్వాసితులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత గిద్దలూరు నియోజకవర్గంలోని కిష్టంశెట్టిపల్లె గ్రామానికి చేరుకుంటారు సీఎం. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన సంజీవని ఆసుపత్రిని ప్రారంభించి వైద్యులు సిబ్బందితో సమావేశమవుతారు. ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో గార్డెన్ మీటింగ్ లో పాల్గొని అభివృద్ధి అంశాలపై చర్చిస్తారు. ఇక సాయంత్రం 5:15 అక్కడి నుంచి హెలికాప్టర్లో గుంటూరుకు తిరిగి పయనమవుతారు సీఎం చంద్రబాబు. సీఎం టూర్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ కీలక సమావేశం ఇవాళ జరగబోతోంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. 2 రోజుల క్రితం 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలను ప్రకటించిన పవన్ కళ్యాణ్ వారికి ఇవాళ దిశానిర్దేశం చేయబోతున్నారు.